నువ్వు ఫారిన్ అని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం చెప్పు. వాళ్ళు బ్యూటిఫుల్ ఉంటారు. వెళ్ళిపోతానట్లే ఎగి దండింది అనుకో నమ్మ ఇండ్లు నుంచి గుద్దుకోనట్లే వెళ్ళిపోతానట్లే. ఏం పేరు పారుగుద్ది ఆమె అంటే ఏందో అన్ని గుద్దులు మీ ఏదవని పేర్లు అవన్నీ వీడు ఎందుకట్లా ఫీల్ అయితే. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ ఈరోజు కాన్సెప్ట్ చాలా అంటే చాలా శివగాడి లైఫ్లో ఎదురు చూస్తున్న ఇది ఏంటంటే మ్యారేజ్. సో మేము మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొన్ని ఫొటోస్ పంపినారు. సో ఈ ఫొటోస్ మాకైతే అన్ని ఫొటోస్ నచ్చినాయి. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు, వాడి టేస్ట్ ఎట్లుంది, మా టేస్ట్ ఎట్లుంది అండ్ మీరు చూడండి. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి, ఏ అమ్మాయి నచ్చింది, ఏ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలో మీరు కమెంట్ చేస్తే మనం ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం. అండ్ అమ్మాయిలు కూడా అల్టిమేట్ ఉన్నారు. సో వీడు ఆ ఫొటోస్ చూసి ఇచ్చే రియాక్షన్స్ ఎట్లున్నాయి అంటాడు, ఎట్లా నచ్చింది అంటారు, అందరూ అమ్మాయిలు కావాలంటాడా ఏమన్నది మీరు చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నిమ్మి కూడా చెప్తాడు. ఇంకోటి నిక్షిత నిమేష్ వచ్చి దాంట్లో కామెంట్లు కొంతమంది బలుంద ఐడియా సూపర్ ఉందన్న అంటారు. ఇవన్నీ నా ఐడియాలు ఏం కాదండి. అట్లా మేడం సంబంధించిందే తనవి ఐడియాలని మనం జస్ట్ పాత్ర పోషిస్తాం అంతే. సో మనం ఏ పాత్రలకైనా లీనమై దూరిపోయి గింగరాలు తిప్పుతాం కాబట్టి తన ఐడియాలని కంటెంట్ లేకపోవడమే ఇంపార్టెంట్. మంచి ఐడియాలు మంచివన్నీ ఇస్తుంది. సో ఆ క్రెడిట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే తనకి ఇవ్వండి. సరేనా? లవ్ యూ ఆల్. టాటా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తాం మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో సెండ్ చేసేయండి. టాటా, బాయ్ బాయ్. మీ నిమేష్ చౌదరి. రే లక్ష్మి లక్ష్మి ఎవరు కాదు, నీ పేరు పెట్టి పిలుస్తే రావడాలి. నువ్వు ఆడోళ్ళ పేరు పెట్టి పిలుస్తానే కదులుతా నువ్వు. అర్థమే? లక్ష్మి నీకు తెలుసా? రాలే రే అంటే రాడు. మన లక్ష్మి ఏ అమ్మాయి ఇంటికి వచ్చిందని వచ్చినావు నువ్వు. నువ్వు కరువులో ఇట్లా వివరాలు కొట్టద్దు. అర్థమైందా? మన కరువు ప్రాంతమే. ఏ అని ఎవరు అంటారు? ఆడోళ్ళని అంటారు. ఏ రా అని ఎవరిని అంటారు? మొగోని అంటారు. ఏ అని ఎవరో పిలుస్తారా? ఇక్కడ రా ఏ అని పిలిచాలా నిన్ను? మళ్ళా నువ్వు ఏ అంటే దిబ్బలేక కొట్టు చూసి వేస్ట్. నువ్వు ఏ అంటే వస్తావంటే నువ్వు టెక్ కానివని. అర్థం ఆ నోట్తోడు ఏ నువ్వు బయట కూడా ఇట్లా ఏ 2 ఇడ్లీలు కట్టిండి ఏ నాకేమన్నా మైసూర్ పాక్ ఇప్పి ఏ అంటున్నావా? ఇట్లా నువ్వు బయట పోయి మాకు అమ్ముతారు. నువ్వు అందుకేనా పాలైప దగ్గర పోతాను. వాడికి ఈడికి మెట్టి తగ్గిపోద్ది. వాడేందో గట్టి పాలు నీళ్ళు కలుపుకుంటూ ఇస్తున్నాడంట. ఈడు ఫస్ట్ నువ్వు నీళ్ళకి కలుసుకోకుండా ఉండు, తేడాగా అవుతున్నావు. ఇట్లుంటే ఊరిని మీ పెళ్లి ఆ టీషర్ట్లు నా వస్తానవి అన్ని టీషర్ట్లు వచ్చినవి వేసుకొని తిరుగుతున్నాడు. వేసుకోండి. మళ్ళీ నువ్వే అంటున్నావు. నువ్వే అని మళ్ళీ వేసుకోలేని అంటున్నావు. కింద ఫ్రీగా ఉంటుందని నిక్కర్ ఉంది కదా, అట్లే తిరగనినా వాడు ఏ ఇంట్లో నుంచి అట్లా తిరగ సూటు బూట్ వేసుకొని తిరుగుతారా? నువ్వు టాపిక్ డైవర్ట్ చేసే పంచాయతీలు పెట్టుకోవద్దు. నీకు పెళ్లి కావాలా వద్దా? ఆ పాలంతా తిరుక్కుంటావా? పాలు నీళ్ళకి కలిసిపోతారా మీ ఇద్దరేమన్నా? లేదా గట్టి పాలుగా మిగులుతావా? గట్టి పాలు అంటేనే తేడా అని అంటే నువ్వు గట్టి పాలలో ఉంటా అంటావు కానీ పెరుగు అయితానులే చూడు. నువ్వు నెయ్యి అయితానులే అంటే పెరుగుగానే నువ్వు నీ పాలగానే మిగిలిపోతావు. పాలు పనికిరాని పాలు అనేవి పగిలిపోయిన పాలని. ఇప్పుడు పెరుగు ఈ పాలు పెరుగు అవుతుందా? పెరుగు కాదు అది, పెరుగు కాదు అది పెరుగు కాదంట వాడు. పెరిగి ఎందుకైతే పెళ్లి చేసుకున్నాక అవుతారులే. అవుతాను 2 సంబంధాలు చూసినారు డబ్బులు కట్టి. 5 ఫోటోలు వచ్చినాయి. ఫోటోల గురించి కాదు, నువ్వు మన దేశమోళ్ళు వేరే దేశమోళ్ళు 2 చూసినావు కదా. నీకు ఈ దేశమోళ్ళు కావాలా వేరే దేశమోళ్ళు కావాలా?
బాగా ఆలోచించుకొని చెప్పు, దాని తగ్గట్టే ఫోటోలు చూపించేది. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు ఏంది ఎవరు? నీకెందుకు అమ్మాయిలు ఫారినర్స్ ఫారినర్స్ ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతావా? ఫారెన్ బాగా ఆలోచించుకో. ఫారెనే దానికి రీజన్ కూడా చెప్పు, ఫారిన్ అని ఎందుకంటారు? ఏంటంటే వాళ్ళు వైట్ గా వాళ్ళు ఫుడ్ వాళ్ళ వాతావరణం ఏం తింటారు వాళ్ళు? లైఫ్ ఫుడ్ ఏం తింటారు? ఫుడ్ కాదు ఉండు చెప్తాడు. చెప్పు, నువ్వు ఫారిన్ అని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం చెప్పు. వాళ్ళు బ్యూటిఫుల్ ఉంటారు. అది కాక అంటే మన ఇండియాలో బ్యూటిఫుల్గా ఉండరా? అయినా వాడికి ఇంగ్లీష్ రావాలి కదా వైఫ్. ఉండడు బ్యూటిఫుల్గా ఉండరా? ఏంటి వాళ్ళు నాకు నచ్చరు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు నచ్చరు, ఓన్లీ ఫారినర్సే. ఓన్లీ ఫారెనర్స్. ఇంకా కార్డు అది పక్కన పెట్టేసి తెలుగు వాళ్ళని తీసేసి మొత్తం ఫారినర్స్ని చూపి నువ్వు ఒకటి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకో. ఖచ్చితంగా మాకైతే అందరూ నచ్చేసినారు. నేను వాని మనసు ఏంది, వాని అభిప్రాయం ఏంది చేసుకున్నా కూడా ఆనందమే. ఆ అమ్మాయి ఏమంటారు రాదు వీడికి, నువ్వు పోవాలా? పోతాంలే. పోతావురా? మళ్ళీ ఖచ్చితంగా పోతావురా? మళ్ళీ ఖచ్చితంగా పెళ్ళి మళ్ళీ పోమ్మా. పొయ్యి ఎన్ని రోజులకి వచ్చేస్తావు? ఏంటికి వచ్చేస్తాను? మామూలు అడుగుతాను, పొయ్యి ఎన్ని రోజులకి వస్తావు? ఏంటి రాదు ఇంకా అయిపోయా. చెప్పు, పర్లేదులే. పొయ్యి ఎన్ని రోజులకి వస్తావు? వచ్చేస్తాను మళ్ళీ బిడ్డలు ఇంకా అప్పుడు ఎన్ని రోజులకి వచ్చేస్తావు అని? 2 సంవత్సరాలు. అది ఏమి 2 సంవత్సరాలు ఇడిచిపెట్టాలని చూస్తాడు వాడు. ఆ పాపని బిడ్డ పుట్టాక దౌడే వస్తాడంటే ఇడికి. అట్లేం లేదు. తమాషాలకి చేస్తున్నావా నువ్వేమన్నా? చూసేకొస్తాడంటే ఏమన్నా నిజంగా యోజన మీరు ఇంత పని. పేర్లు చెప్తా నేను. అందరికి పేర్లు చూడు చెప్తా. ఏంటంటే ఫస్ట్ రూపం కంటే పేరుతో నిలుస్తుంది. వాడు ఆనందపడే టైం కూడా ఆనందే పొద్దున వరకు ఆనందపడుకోపు. ఇప్పుడు చెబుతారులే ఆనందం అయిపోయా. పడు, ఆనందపడు. నువ్వెందుకు నువ్వు మంచి గ్యాప్ లో నువ్వు చూపి. ఎప్పుడు చూసినా అమ్మాయిలు చూడాలి. పేరు చెప్తాడు. మంగోరియా, తుడుచుకో మంగోరియా ఏంది మరి మంగోరియా ఊరు. కరెక్ట్ ఊరా? పెర్లవాపు పేరు పిర్రవాప ఊర్పియా అంటే మన కట్ చేసేకి రాలే, నేను అట్లా కట్ చేస్తానేమో పేర్లు. మామూలుగా ఓరోపియా అని దొడ్డికని మాట్లాడద్దు నువ్వు. నాకే బాగా తెలుసా వాళ్ళ పేరు ఎట్లా పలుకుతారో. భార్యని కొమ్మిది చేసుకుంటే పియా 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 అంటాడు. ఇది షికారియా. ఏం చూడు షికారియా, అట్లే ఉంటాయిలే పేరు. మంగోరియా. ఏది చూస్తావు ఫస్ట్? పిర్లవాపు చూస్తావా? పిర్రవాపు కాదు అది. ఏమో వాళ్ళ పీరా. అదే పిర్రవాపే చూపి. వాస్తది పో, నీకు కూడా బాగుంది. అందుకే ఈజీగా 170 కేజీలు ఉంటుంది. 70 కేజీలు ఉంటుంది. ఇంత లావ్ అయిందంటే మనసు ఎంత లావు ఉంటుంది ఆలోచించుకోసారి. చేసుకున్న భర్తని ఎక్కడ పెట్టుకుంటుంది అనేది నువ్వు ఆలోచించుకో. అందుకే పేరు తగ్గట్టే పిల్ల వాపని పెట్టినారు. నువ్వు ఆడ వాపు ఉంటే ఆడ భర్తను పెట్టుకుంటుంది. పిల్లలు పెట్టుకుంటుంది అంతలా ఉన్నారు. ఏడ్చిపెట్టు. మంగోరియా చూద్దాం అంటారు. ఇద్దరు కొద్దిగా ఇచ్చిపించి ఒకటే రకం ఉన్నాడు. వాడు మొగోడు ఏమైనా ఎట్లా అయినాడా లేకపోతే ఏమైంది తేడా ఉండవు. నిమిషం రాష్ట్రానికి డీటెయిల్స్ ఒక నిమిషం ఉండు. 22 ఏళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళప్పుడు మంగోరియా ఆడవా మారినారు. బట్ వద్దా ఏంది ఉద్యోగం పెట్టుకున్నాను ఇంత దీనంగా చేస్తాను. ఇంత దీనంగా చేస్తాను. ఇడిచిపెట్టు. గలీజు మాట్లాడతారా? గలీజు కాదు. ఏందమ్మయ్యో స్వామి కాదు. నించుని ఫోటో తీసినారా? కూర్చున్నాక ఫోటో మీరు పిచ్చోళ్ళు స్టైల్ అది. అందుకే ఊరోళ్ళు సిటీల గురించి మాట్లాడలేదు. మీ ఇద్దరు ఊరోళ్ళు. ఏమయ్యో స్వామి
స్వామి 400 కేజీలు ఉంటుంది. 500-600 ఉండని మీకేం బాధ. షికారియా చూస్తావా? ఇద్దా చూడాలనిపిస్తుంది సార్. ఇద్దా చూడాలనిపిస్తుంది సార్. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. వీడు గొర్రెలు కాస్తాడు చూడాడా, షికారియా అని. గొర్రెలు అమ్మాయిది కాదు నైజీరియా క్వీన్ ఇది. అవునా? అందరు రానిలే, మొత్తము అందరూ క్వీన్స్ వీళ్ళందరూ. కాదు నేను ఎవరో వేస్తాను ఏమన్నా గానగలేమన్నా. నేను తెల్లగా ఉంటారని చేయించుకునే వాళ్ళని. తెల్లగలేని కర్రలు చూపిస్తున్నాను మీరు, కర్రలు చూపిస్తున్నాను మీరు. ఇట్లా ఉన్నది దాంట్లో అది బొమ్మవుతున్నాకే తెల్లలు కాల. తెల్లలు ఫోటోని ఒకటి ఇస్తారు. తెల్లలు చూపి తెల్లగా ఉంటే చాలు కదా. తెల్లగా ఉండాల. ఇవో అమ్మ ఏంది ఓవర్ ఓ రకం తిరుగున్నారు. వీళ్ళు తెల్లోళ్ళే. ఊరముంజ అంట ఇది. ముంజానా ఊరముంజ కాలే, ఒకవేళ ఊరో నువ్వు పొరపాటున లాగా వెళ్ళిపోద్దు. నోటికి వచ్చేస్తాను ఇంక ఏంది. మీకు ఒక విషయం తెలుసా, మన పేర్లు కూడా వాళ్ళ బూతుల్లో ఉంటాయి. వాళ్ళ లాంగ్వేజ్ వేరు వేరు. మనము ఏడకట్ చూడు గుదయామి అని ఉంది, ఇది గుద్యామి. నా గుద్దన్ గుడ్ హ్యామీ అను. గుడ్ హ్యామీ పెట్టుకోవాల్సింది ఊరినే. యువర్ ముంజ కాదు, ఊరముంజ. పేరు డీకోడ్ చేస్తాను. నా పెన్నామని ఎట్లా మాట్లాడుతాడబ్బా. ఊర ఉంజ అపచారం ఉంటున్నా ఏమన్నా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఆడ ఉండేది ఉరుముంజ లేదా ఉరుము జా లేదా ఎట్లా పిలుచుకోవచ్చు నువ్వు. యువర్ ముంజ మాట్లాడే గణేషికి బూతులు వస్తాడు. తెల్లోలే చూడిద్దా. వైట్ గానే ఉన్నారు, బాగా చక్కగా ఉన్నారు. ఫుల్ లేపేస్తానండి. ఏమన్నా గొడవ ఏం మాట్లాడుకున్నప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎగిరి దన్నిందనుకో నమ్మ ఇల్లు నుంచి గుద్దుకోరట్లు వెళ్ళిపోతానట్లే. ఎగిరి దన్నిందనుకో నమ్మ ఇల్లు నుంచి గుద్దుకోరట్లు వెళ్ళిపోతానట్లే. చూడు ఇదైతే ఊరుముంజ, యువర్ ముంజ. అమ్మా స్వామి, సన్నమైతే వీళ్ళందరూ బాగుంటారు. ఎవరైనా బాగుంటారు అందరికి నువ్వు నచ్చినావు. కానీ వాళ్ళు సన్నగా కాకూడదు కదా. కూర్చుంటే ఇది చచ్చిపోతాను. ఇట్లా వాళ్ళు ఏంది స్వామి నాటకాలు చేస్తానవా? ఏమన్నా తినింది అరక్కోకుండా ఏమైనా ఉందా నీకు చెప్పు. ఈడ ఇంత నీ ఫారిన్ సంబంధాలు తెచ్చినా కూడా నువ్వు అన్ని పేర్లు పెట్టుకుంటా కూర్చుంటున్నావంటే నీకు తినింది అరగడం లేదో, లేకపోతే బాగేం అరగడం లేదో ఏమి. ఇప్పుడు ఆస్తుంది, ఊరికి ఆస్తుంది, ఎవ్వరికి రూపాయి లేదు. నా లోడలో పెట్టుకోమని పోయి ఎవడికా సంబంధమా ఏంది వాళ్ళ అవసరమేనా? ఎట్లా కాదు పెళ్లి కాబట్టి నిజం సెలెక్ట్ చేసుకో ఏమన్నా కాకపోతే ఎవరిది కానీ నువ్వు వేసుకో. కాదురా పేర్లను చూసాను నువ్వు పడిపోయా. పిఆర్ దొడ్డిగా వచ్చి పెట్టుకోమని మళ్ళా ఇంకా ఫోటోలు ఉన్నాయి కావాలంటే. వద్దా ఈడికే చాలా అయిపోయింది. ఇది గుద్దియామి నువ్వు పెట్టుకో గుద్దికే మళ్ళా. నా బీపీ తెప్పించేది చేద్దా నీకు. వాళ్ళ ఫారిన్ పేర్లు ఏం చేయాలి? నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. జుట్టు అమ్మ జీవితం ఊరు ఏంది బాగుంది. పేరు ఫ్లాట్ అవుతాడా? అది ఇరిగిపోతుంది. ఏమి తట్టుకుందా చెక్క ఏదో. అమ్మ వీళ్ళు వాళ్ళ బంధువులే అనుకుంటా. ఏమి పేరు ఏం పేరు? పారుగుద్ది ఆమె అంటే ఏందో. ఎవరు ఈ గుద్దేయామి బారుగుద్దేయామి అంటే వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు ఒకటే దాని ఫ్యామిలీ. నీకేమైంది ఇప్పుడు? నీకు అదే వస్తుంది అడిగిపోతే. అన్ని గుద్దులు ఏదవని పేరు, అన్ని గుద్దులు
ఏందో అవన్నీ పేర్లు అవన్నీ. అయినా వీడు ఎందుకు అట్లా ఫీల్ అవుతాడు? వాడు ఆల్రెడీ నేను బుక్ చేసేసుకున్నారు. సెలెక్ట్ చేసినారు వాళ్ళు నిన్ను, నువ్వు సెలెక్ట్ చేసుకోవడమే లేటు. లేట్ అంతే. నువ్వు 7 మందిలోనే నువ్వు సెలెక్ట్ ఇప్పుడు చేసుకోవాలి. వీళ్ళలో ఎవరు కావాలా ఎవరు వద్దు పక్కా చేసుకోవాల్సిందే, లేదంటే కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు, బొక్కలా వేస్తారు వాళ్ళు. నీ మనుషులు కాదా, నాకు హక్కులు లేవో వాళ్ళు చేసుకుంటే బుక్ అయితే నేనేమన్నా వాళ్ళు బుక్ చేసుకుంటే వస్తే నీకు ఉదయాన్నే అవుతుంది, నీకు తెలుసో తెలుసో మగోనే నన్ను వాళ్ళు చేసుకోవడం ఏంది కొత్తగా ఇస్తాను. ఫారిన్ అంతే, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు వాళ్ళు ఉంటాయి. బుక్ చేసుకుంటారు. ఏదో మీరేదో బయట చెప్పినట్టుంది వ్యవహారం ఇదంతా చిల్లర పట్టిస్తున్నారు. ఎవరు బుక్ చేసుకోవడం ఒక్క రోజు కాదు 1 year బుక్ చేసుకున్నారు. ఈ అమ్మ 1 year బుక్ చేసుకుంది. ఈ అమ్మ జస్ట్ 5 days పెళ్ళిరా జిబ్బిని వాడతామా మళ్ళీ ఏమన్నా మీ వాళ్ళ అంతే. మీ వాళ్ళ ఫారినర్ లో ఎలాగనుకుంటున్నావు? నువ్వు కొన్ని రోజులే నచ్చుతావు, తర్వాత నువ్వు వేరే అమ్మాయితో వెళ్ళిపోవాలి, వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోవాలి. అట్లా ఈ 10 మంది నువ్వు 10 సార్లు పెళ్లి చేసుకుంటావు. పిల్లలు ఎట్లా, నీ ఫ్యామిలీ ఎట్లా, నువ్వు ఎట్లా, మొత్తం నీ ఫ్యామిలీనే. అసలు ఇన్ని మందికి నువ్వు నచ్చావంటే నాకు సిగ్గు ఉంది. నువ్వు చేసుకోవాల్సింది చెప్పులతో కొడతారు. ఎవరా నేను కొట్టింది? ఊర్లో అందరు ఫారినర్ చేసుకున్నారు, ఎంత గొప్ప చెప్పుకుంటారు. అది కూడా 10 మందిని. ఇక్కడంటే ఒకరిని మించి ఇంకొకరు చేసుకుంటే కేసు అవుతుంది. నువ్వు 8 మందినైనా చేసుకోవచ్చు. అక్కడ చేసుకోకపోతేనే కేసు. చెప్పే వాడు వేసినాడు. సర్లే వాళ్ళు ఎవరు అడిగినారు, వాళ్ళ ఫోటోలు పంపించి వాళ్ళకి ఈడే నచ్చాడు. మనిషి నాకు గోల్ ఉంటుంది కదా, నీకేమో వీళ్ళు. ఒరే నువ్వు ఇక్కడ ఎట్లా పుట్టావు చెప్పింది నేను. వాళ్ళ దగ్గర నేను 1 కోటి రూపాయలు తీసుకున్నానండి. వాళ్ళ కల్చర్ ఏంది ఏందనుకుంటున్నావు? నేను ఆల్రెడీ వాడిని చెప్పేశాను ఓకే అని. ఏంది నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు? అదో పిచ్చిదిలే కానీ చేసుకోడు ఇక్కడ డబ్బులు నన్ను నమ్మేస్తాను. ఆయన అబ్బాయి నిన్నోడు కొంటాడు కానీ అమ్మేస్తానని అమ్మ చెప్పేసి 1 కోటి రూపాయలు నీకు 1 కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారా? నువ్వు తక్కువ చెప్తారు ఆయప్ప మాటలు నువ్వు వింటానవేమో. నేనైతే నిజంగా అమ్మేస్తావు కన్నుని. నువ్వు పోరా, నీకు 10 మంది పెళ్లి చేసుకోరా, నువ్వు మంచి ఫ్యామిలీ అవుతుంది. నీకు ఎన్ని మంది అత్తమామలు ఉంటారు, ఎన్ని మంది పిల్లలు వస్తారు, ఎన్ని మంది భార్యలు, ఎట్లుంటుంది? గొప్పగా ఉండదా చెప్పడం? ఎవరుంటారా? అందరు ఉన్నారు 10 ఫ్యామిలీలు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోవడం, 5 రోజులు వెళ్ళిపోవడం. నువ్వు మళ్ళీ 1 రోజు ఎక్స్ట్రా ఉన్నా కూడా కేసే. 5 రోజులు అయింటే 5 రోజులు పెళ్ళే, 10 రోజులు అంటే వాళ్ళు 10 రోజులు పెళ్ళారు. నువ్వు తర్వాత నీకు వాళ్ళకి సంబంధం ఉండదు. నువ్వు మళ్ళీ నా భార్య అని నువ్వు పోయావు, మెట్లతో కొడతారు. నీ ముందే చెప్తాను చూడు. మళ్ళీ అక్క నాకు అదంటేనే ఇష్టం. నేను ఈ 10 మందితోనే, లేదంటే నువ్వు ఇండియాకి వచ్చేసి తర్వాత 10 years పని చేసుకోవాలి. 10 మంది ఫ్యామిలీతో బొంగ ఇంకా జీవితాంతం అది పెళ్ళంటే, అది తోడంటే సచ్చేతో కట్టుగారని ఓ పని చేయి. వాళ్ళని అంత ప్రేమగా చూసుకొని వాళ్ళే నీతో అగ్రిమెంట్ క్యాన్సిల్. వాడికి నచ్చలేదు ఇక్కడ. నేను ఒప్పిస్తా ఉండు, నాకు డబ్బులు వస్తాయి. అది ఒప్పిస్తా ఉండు, నాకు డబ్బులు వస్తాయి. అది నీకు డబ్బులు వస్తాయని నన్ను చంపేపండి మరి పంపిస్తాను. నువ్వు ఏమన్నా నా బతుకు నాన్న ఎట్లా అసలు అవుతుంది కాదంగా. అసలు వీళ్ళకి ఒక్కొక్క 600 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు, 40 కోట్లు. నేను ఒప్పుకోను. అందుకే అయ్యప్ప చూసే నిన్ను ఇవ్వను అంటాడు. సంప్రదాయంగా 10 మందిలో చూడు, ఒక 100 కోట్లు, ఒకరిది 400 కోట్లు, దీన్ని చూడు 400 కోట్లు. 400 కోట్లు అంటే 100 కోట్లు నీకులే. మంగోరియా అంటే పియనా ఏదన్నా 100 కోట్లు. ఎక్కువనే నేను ఒప్పుకోను. నీతేడు ఎవడిగా వాడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడు మైండ్ అంతా చెడగొట్టి నువ్వేమైనా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కమిషన్ దొబ్బేలానే కదా. వాడు సాంప్రదాయం పెరిగిన సాంప్రదాయంగా వద్దా నీకు? వద్దా నాకు ఇట్లా కల్చర్ కాల, ఇట్లానే కాల. సార్పియా 200 కోట్లు,
లెక్కేసుకో ఎన్ని వేసుకోవట్లు అసలు మనం ఎప్పుడైనా సంపాదించాలి ఎందుకు పుట్టినావు అదే వద్దా చాలా ఏమే ఇమ్మ 40 కోట్లు లేదే 40 అయినా కూడా కోట్లు వాళ్ళని వదిలేసిన తర్వాత సగం డబ్బులు ఇచ్చేస్తారు నీకు. ఇప్పుడు ఆడోళ్ళకి మనం ఎట్లు ఇస్తారు ఇక్కడ, అక్కడ అలాగా అమ్మాయిలే ఇస్తారు అబ్బాయిలకి. అందుకే కదా నిన్ను సెలెక్ట్ చేసింది. వచ్చేసినావు అనుకో ఈ ఊర్లో బొచ్చుడు మంది దొరుకుతారు, తెలుస్తుంది. 10 మంది రారా డబ్బు 850 కోట్లు చకాస్మా మనకు డబ్బు ముఖ్యం, పైసా పరమాత్మ అంతే కదా మరి. 100 కోట్లు డబ్బు వస్తుంది, పైసా ఉంటే మందు వస్తుంది. అమ్మాయిలు కూడా చూడట్లేదు, డబ్బు అమ్మాయిలు చూడు మొదలెట్టు 600 కోట్లు అంట. జీతం క్వీన్ చూడు ఇమ్మా, క్వీన్ అయితే యూఎస్ క్వీన్ అంటే రాణి, అందుకే 600 కోట్లు. ఓర్పియా 40 crores. ఈ అమ్మాయి తక్కువ ఉన్నాయి కానీ పర్లేదులే. నువ్వు మళ్ళా పిచ్చోడు వాళ్ళకి ఇచ్చే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళకి ఇవ్వడం లేదు, అన్ని వేసేసే నా అకౌంట్ లో. సికారియా 23 సంవత్సరాలు పర్లేదు. ఇది కూడా ఒక అడవిలో తిరిగితే ఎట్లుంటది? 10 రోజులు ఉంటాను. 15 కాదు, ఈ 15 నెలలు. 10 నెలలు ఓకే. నైజీరియా రాణి. ఎన్ని కోట్లు చూడలేదే, 200 కోట్లు. నిమ్మి చూడు మెత్తిగా, మీకు ఇందాక ఆస్తుండదా. అందుకే సైలెంట్ వింటానని, ఏం చెప్తాడా అని నీకు మనసు ఎరగొట్టేకి చేసుకోలే. నీ మాటలకి నమ్మడు. 10 మంది లాయర్లైనా పెడతా, నిన్ను ఎట్టి పరిస్థితిలో ఆ ఊబిలేకి నేను దింపనివ్వను. ఈ 10 మంది సంప్రదాయపరంగా పదాము ఊరు వాడిని కన్నావా, ఊరు నువ్వు అడిగే వాడు అన్నావా, ఈ ఊరు నువ్వు సంప్రదాయంగానే ఇప్పుడు నిన్ను చీపు చేయట్లేదా? నీ ముఖానికి ఎవరు పడతారు అనలేదా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటాను అనగానే ఏమంటున్నాడు? అది పెళ్ళి 10 మందితో చేసుకునేది వాడు ఇష్టం అయ్యా మాట్లాడేకి. నేను ఇంత మంచి సంబంధం ఏరి కోరి కమిషన్ గా నాకు 1 కోటి రూపాయలు, ఆ బ్రోకర్ కు 1 కోటి రూపాయలు వస్తుంది స్టార్టింగ్ లోనే, అదే సెలెక్ట్ చేసుకోక ముందే. మంచి ఐడియా అనేది మనం అట్లుంటుంది. నీకు సీఎం కి పిఎం కి ఇలాంటి ఎవరు తగలరు, నీకే నువ్వు ఆడ ఉండాల్సింది. కానీ ఇక్కడ అసలు ఆ దేశం కరెన్సీ అని తెలుసా? దానిలో 6 కోట్లు అంటే చూడు. డాన్స్ ఎంజాయ్ చేయరా తీన్ మరే. వీడు కోర్టులో తిరిగి బెంచ్ కారులో మనము 10 పెద్ద కారు చూసింటాం చూడు, విల్లాలో గట్రా 10 డోర్లు అట్లా దిగుతా అంటే నువ్వు ఇండియాలో రేపటి నుంచి స్వయంవరం. రేపు నేనైతే ఫిక్స్ చేస్తాను. ఓకేనా? ఓకే కదా, నేను ఓకే చెప్పేస్తాను. వాళ్ళకి ఓకే చెప్తాను, లేదంటే బొక్కలు పెట్టేస్తాను. మళ్ళీ నువ్వు వెళ్ళకపోయినా కూడా పెడతారు అనుకో. లీగల్ గా వాళ్ళు కేసు అయితే బుకింగ్ చేస్తున్నారు. తెలుసా? ఇప్పుడు తెలిసింది దానికి. పోతా అంటే నీ కోట్లు వస్తా అంటే నువ్వు మారిపోతా అంటే 10, 50, 60 మంది చేసేసుకుంటాడు. అది కథ. అమ్మయ్యా నువ్వు పెళ్లి చేసుకుని మంచి పని స్వామి. హలో ఓకే అండి, మేమైతే కన్ఫర్మ్ చేసేస్తున్నాం ఈ 10 మంది. ఇంకెవరైనా ఇంకో 20 మంది ఉన్నా పర్లేదు, ఇంకో 10 సంవత్సరాలు వచ్చి ఉంటాడు అంతే. ఎవరైనా పర్లేదు, ఎట్లాంటి నీచమైనా పర్లేదు, ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు, అడుక్కున్న పర్లేదు, ఆస్తుండే చాలు. కానీ ముందే చెప్తున్నాం, అకౌంట్ లో మాకు బ్యాంక్ అడుక్కునేలైనా పర్లేదు, డబ్బున్నోళ్ళు ఎందుకు అడుక్కుంటారు? నిన్ను ముంచుతాన్ని నీకు తెలియడం లే. చిల్లరోడా ఆడ 600 కోట్లు 60,000 కూడా సరిపోదు లెక్కది. ఆడ కరెన్సీ ట్రాన్స్ఫర్ చేస్తే నీ బొచ్చు హీరో హోండా బండి కూడా రాదు. ఆడ 600 కోట్లు నువ్వు తెచ్చుకున్నా కూడా.
ఆ కరెన్సీ కాస్ట్ ఎంత, ఈడెంత కరెన్సీ అది. ఇప్పుడు అవునా? దమ్ముడి పనికిరా నోట్లు అవి. కొంచెం పక్కన పెట్టు. మన రూపాయలు ₹1,00,000 ఆడ ₹1,00,000 తెచ్చుకుంటే ఈడికి రూపాయి కాదు. 600 కోట్లు నువ్వు వేసుకునే గుర్తరంగా. అందరు ఫారెన్ కిందకి వెళ్తారు. ఫారెన్ అంటే ఒక దేశానికి ఇప్పుడు నిన్ను మైండ్ పాడు చేయడానికి ఉన్నాడు. సరే క్లారిటీగా అడుగు. ఆడ ₹1,00,000 మనం వీడికి తెస్తే ఎంత అవుతుందని అడుగు. అడుగు కాదా, నువ్వు అడుగురా, తినేదవా అడుగు. ఆడ ₹1,00,000 ఇక్కడ ₹1,00,000. ఆడ ₹1,00,000 ఇక్కడ తెస్తే ₹1,00,000 ఇండియాలో. నిన్ను ఎర్రిపప్పని నిన్ను ఎర్రిపప్ప చేస్తానని చెప్పు. ఇప్పుడు అడుగు. నీ మీద వచ్చి ₹1,00,000 అవుతుంది. ఎంత? ₹1,00,000, ₹1,00,000 ఇక్కడ. అలాగైతే అందరూ ఇండియన్స్ అందరూ ఆడిపోయి బతకలేరా? ఆడ ఎలా ఉంటది? మనం వీడియోలు చూస్తాం, కొన్ని మందికి నేను చూపిస్తాను ఎంత బాగుంటాయి. అలాంటిదే అలా 60,000, 30,000. దేశం బట్టి కరెన్సీ ఉంటుంది, దేశం బట్టి వాల్యూ ఉంటుంది. నా చెప్తాడు తిక్కలది నువ్వు చెప్పేకి. నువ్వు నీ ఏది ఆడ ₹1,00,000 కోడ్ అవుతుంది. అవును, ఫారెన్ లో ఎంత ఉంటది? ఫారెన్ మన ఇండియన్ ఫారెన్ అంటే అంత ఒకటేరా? నువ్వు గనక మిస్ చేసుకుంటే దుబాయ్ రేటు, సౌదీ రేటు, లేకపోతే ఇట్లా అమెరికా రేటు. ఎక్కువ రేటే. ఇప్పుడు నేను పిక్చర్ అయిపోతా. ఇప్పుడు నువ్వు నా మాట నమ్ముతావా, లేకపోతే చెడగొట్టి ఎవరికో ఇస్తానన్న వాళ్ళ మాట నమ్ముతావా? ఇంకా నీ ఇష్టం. అవ్వండి అయితే. మేము ఆల్రెడీ చెప్పేసుకున్నాం ₹1,00,000 పడుతుంది. మరి ₹1,00,000 ఎట్లా వచ్చింది? నాకు చూపి వేస్తానన్నాడు. ఇప్పుడు వేసింది అనేది వచ్చేసింది అనేది. నేనేమన్నా ₹1,00,000 ఎట్లా పడిపోద్దాం మన అకౌంట్ లో? ట్యాక్స్, పోలీసులు అందరు రారా? బొంగ ఆ ₹1,00,000 వేయాలంటే అలా నాకు తెలిసింది 75,000 పడినట్లు మీకు. ఇందాకలే ఏమనే 600 కోట్లు అంటే 60,000 అనే. ₹1,00,000కి 75,000 ఎట్లా వస్తుంది? ఈడే లాజిక్ పోయిందా? ఇప్పుడు చెప్పు, మరసారి చెప్పు. రే, నీకు నమ్మకం ఉందా లేదా? నువ్వు ఈ 10 మందిని చేసుకుంటావా లేదా? నేను ఆల్రెడీ ఇంకా 20 మందిని బుక్ చేయమన్నాను. ఒక 50,000 నువ్వు ఇప్పించుకో ఇప్పుడు చాలు. ఎందుకు ఇప్పించుకుంటాం శివ? 50,000 నాదే రాడున్నారా? నేనైతే నువ్వు నిమ్మి మాటలు నమ్మేమో సర్వనాశనం. మాట నమ్ముతారు నిజంగా పడతా. మనకి నువ్వు ఆడి బోల నువ్వు నన్ను అడిగితే నేను ఆనందం తెచ్చి ఫస్ట్ నువ్వు వెళ్ళి వాళ్ళు ఫోటోలు పట్టుకొని పోయి రోజంతా కూర్చొని చూసుకో. నీ భార్యల పేర్లు గుర్తుపెట్టుకో. మళ్ళీ పేర్లు తప్పు చెప్పే వాళ్ళు హట్ అవుతారు. అప్పుడే చెప్పు. పియా ఉచ్చులు చిల్లరేదమ్మా. నీకు లాస్ట్ అదే గతి. నువ్వు అవే తినుకుంటా అవే బతకాల్సిందే. బ్రెడ్ జాము ఎట్లా తింటారు నీకు ఇప్పుడు చూపిస్తా ఉండు యూట్యూబ్ లో పెట్టి. బ్రెడ్ జామే తింటావు సెంట్రల్ జైల్లో నువ్వు కుళ్ళు. నేను అదే చెప్తున్నా. నువ్వు మళ్ళీ అయ్యప్ప వైపు వెళ్ళావు చూడరా, నాకు హట్ అయ్యింది. నేను నిజంగా ఇప్పుడు నాకు చెప్పు. నువ్వు మనుషుల్ని నమ్మట్లే శివ. నమ్ముతాలే కానీ నేను నిజంగా. సరే అయితే ఆ ఫోటోలన్నీ జాగ్రత్త పెట్టుకొని పేర్లన్నీ గుర్తు పెట్టుకొని మీ ఫ్యామిలీ అందరికి పంపించే. ఓకేనా? ఓకే. నీ భార్య అందరు ఫారినర్ అంటే ఎట్లుంటది? ఫారినర్ ఫ్లైట్ ఎక్కితే ఎట్లుంటది? స్వయంవరం ఏమి పెట్టిద్దామా?